హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియురాలి తల్లి సోదరిని హత్య చేశాడు ప్రియుడు. ప్రియురాలి తల్లిని చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు అరవింద్. హత్య విషయం తెలిసిన అక్క జ్ఞానేశ్వరిని ప్రియుడితో కలిసి చంపింది లక్ష్మి. జ్ఞానేశ్వరిని చంపి లాలాగూడ వాటర్ సంపులో పడేశారు. హత్య తర్వాత ప్రియుడు అరవింద్ను బీహార్కు పంపించింది లక్ష్మి. తల్లి హత్య కేసులో లక్ష్మిని ప్రశ్నించగా హత్య ఘటన బయటపడింది. నిందితుడు అరవింద్ను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియురాలి తల్లి సోదరిని హత్య చేశాడు ప్రియుడు. ప్రియురాలి తల్లిని చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు అరవింద్. హత్య విషయం తెలిసిన అక్క జ్ఞానేశ్వరిని ప్రియుడితో కలిసి చంపింది లక్ష్మి. జ్ఞానేశ్వరిని చంపి లాలాగూడ వాటర్ సంపులో పడేశారు. హత్య తర్వాత ప్రియుడు అరవింద్ను బీహార్కు పంపించింది లక్ష్మి. తల్లి హత్య కేసులో లక్ష్మిని ప్రశ్నించగా హత్య ఘటన బయటపడింది. నిందితుడు అరవింద్ను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియురాలి తల్లి సోదరిని హత్య చేశాడు ప్రియుడు. ప్రియురాలి తల్లిని చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు అరవింద్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, కుషాయిగూడలో వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి మొత్తం 2 హత్యలు జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక హత్యని ప్రియుడు చేయగా మరొక హత్యని ప్రియుడితో కలిసి అక్కను అటు చెల్లిని చంపేసిన ఉదంతం. అయితే ఈ సంఘటనకు సంబంధించి 3 రోజుల వ్యవధిలో ఈ హత్య ఉదంతం మొత్తం వెలుగులోకి రావడం జరిగింది. కుషాయిగూడలో ఉంటున్న సుశీల దంపతులకు 4 కూతురు ఉన్నారు. ఇందులో ఒక కూతురు యుఎస్ లో సెట్ అయితే, మరొక కూతురు రైల్వేలో ఉన్నారు, మరొక కూతురు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఇంకో కూతురు ఇంట్లో ఉంటారు. అయితే ఇంట్లో ఉంటున్న లక్ష్మికి వాళ్ళ ఇంట్లో రెంట్కుంటున్న బీహార్ చెందిన అరవింద్ తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారి తీసింది. అయితే వివాహితర సంబంధం సంబంధించి తల్లి పదే ప్రశ్నించడంతో ఏకంగా ప్రియుడు వెళ్లి ఆ సుశీల తల్లిని చంపేసి ఆమె దగ్గర బంగారాభాలను ఎత్తుకొని పారిపోవడం జరిగింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే సోదరి లక్ష్మిని మందలించడంతో సోదరిని ఏకంగా మరో సోదరి అంటే అక్కని చెల్లి ఏకంగా ప్రియుడితో కలిసి చంపేసి ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకువెళ్లి అటు చెత్తకుప్పలు పడవేసి పారిపోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం 3 రోజుల తర్వాత వీళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష్మిని అదుపులో తీసుకుంటే తామే వివాహితర సంబంధానికి అడ్డు వచ్చారని చెప్పి చంపామని చెప్పి అటు పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి లక్ష్మిని అదుపులో తీసుకున్నారు. బీహార్ చెందిన అరవింద్ ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వివాహితర సంబంధం చూసినట్లయితే చంపివేసి తనకేం తెలియనట్టు 3 రోజుల పాటు లక్ష్మి నాటకమాటింది. తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో లక్ష్మిని అరెస్ట్ చేశారు. బీహార్ చెందిన అరవింద్ కోసం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.